హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూర్యాపేట పిల్ల. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. మా నుండి ఒక కొత్త ప్రాజెక్టు మీ ముందుకు వస్తుంది. అవే వంటింట్లో మనము సాంబార్ చేసుకోవాలన్నా, రసం చేసుకోవాలన్నా చాలా కష్టపడిపోతుంటాం కదా. అంటే అవి టేస్ట్ రాకుండా మంచి టేస్ట్ రావాలని అనుకుంటుంటాం. ఎంత ప్రయత్నించినా ఏదో ఒక లోటు అనేది మనం చేసే ఐటమ్స్లలో, ఫుడ్ ఐటమ్స్లో కనిపిస్తుంటుంది. అందుకని చెప్పేసి మేము ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. అవే పొడులు, అలాగే మసాలాలు అన్నమాట. హోమ్ మేడ్. మేము ఫుల్ హైజెనిక్ క్వాలిటీ తోటి మేము రెడీ చేస్తున్నాము. ఇది ఒక్క స్పూను మనము చేసే ఐటమ్స్ అంటే సాంబార్ పొడి చేయాలనుకుంటే ఇది ఒక స్పూన్ వేసి చేస్తే చాలా చాలా బాగుంటుందండి. మేము ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చాము. మొత్తం హోమ్ మేడేనండి. ఎలాంటి రసాయనాలు, ఎలాంటి లిక్విడ్ రసాయనాలు కూడా మేము కలపట్లేదు. మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి మేము చాలా క్వాలిటీగా చేస్తాము. ఇవి ప్రజెంట్ మా దగ్గర అవైలబుల్లో ఉన్నవి ఓన్లీ కారపొళ్ళు అండ్ సాంబార్ మసాలా, రసం పౌడర్ అన్నమాట. ఇవి అవైలబుల్లో ఉన్నాయి. మరి కొన్ని రోజులలో ఇంకొక 2 డేస్లో మేము చికెన్ మసాలా, మటన్ మసాలా, బిర్యానీ మసాలా, బిర్యానీ దినుసులు అంటే బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటేంటి ఇవన్నీ మేము ఇంకొక 2 డేస్లో లాంచ్ చేస్తాము. ప్రజెంట్ ఇప్పుడు ఇవి మేము లాంచ్ చేస్తున్నాము. మీకు అన్నీ నేను చూపిస్తాను, ఏంటేంటో నేను చెప్తాను, చూపిస్తాను. అయితే ప్రజెంట్ మేము పౌడర్ రెడీ చేసింది ఓన్లీ 50 గ్రామ్స్. అంటే ఎవరికన్నా కావాలి అని చెప్పినా కూడా మేము ఇన్స్టెంట్గా అంటే త్వరగా మేము రెడీ చేసి ఇస్తామన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర ఉన్నవి మేము లాంచ్ చేసినవి ఓన్లీ 50 గ్రామ్స్ ప్యాకెట్స్. చాలా హైజెనిక్ అన్నమాట. చాలా బాగుంటుంది. నేను చేసుకొని రెడీ చేసి నేను ఏమేమి యూజ్ చేస్తానో అవన్నీ మీరు కూడా మీరు చేసిన సాంబారు కూడా రుచిగా ఉండాలి, మీ ఆయనతోటి తిట్లు తినద్దు, మంచిగా ఉండాలి, తను మిమ్మల్ని పొగడాలి అని అనుకుంటే ఈ సాంబార్ పొడిని ఒక్క చెంచడు మీరు చేసే సాంబార్లో వేసి చూడండి. ఎంతో గుమగుమలాడే సాంబార్ రెడీ అవుతుంది. అలా ఇది సాంబార్ మసాలా 50 గ్రామ్స్ ప్యాకెట్. అండ్ ఇది రసం పౌడరు, ఇది కూడా 50 గ్రామ్స్ అనమాట మేము రెడీ చేసింది. అండ్ నెక్స్ట్ ఇది గుంటూరు ఇడ్లీ కారపొడి. ఇదేంటి గుంటూరు ఇడ్లీ కారపొడి ఏందని అనుకోకండి. అది కూడా మేము అంటే 2 స్టేట్స్ నుంచి మేము అట్లాగే మా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి మేము వాళ్ళకు కూడా నచ్చే విధంగా మేము తీసుకోవాలని ఇలా చేశాము. ఆంధ్ర స్టైల్ అనమాట. ఇది తెలంగాణ స్టైల్, ఆంధ్ర స్టైల్ అనమాట. ఇది వచ్చేసి మన ఆంధ్ర స్టైల్ గుంటూరు ఇడ్లీ కారపొడి. ఘాటుగా హాట్గా ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి వెల్లుల్లి కారం అంటాం. ఇది కూడా ఇడ్లీలు, దోశ, వడ ఇవి చేసుకున్నప్పుడు అన్నంలో కూడా దీన్ని ట్రై చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనం అన్నంలో వేసుకొని అన్నం తినేటప్పుడు వేడి అన్నంలో ఇది ఒక స్పూన్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసేమో గుంటూరు కారపు ఇడ్లీ కారము, ఇది వచ్చేసి వెల్లుల్లి కారము. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పల్లీ కారం అండి. అంటే డైలీ చట్నీస్ చేయాలంటే, టిఫిన్స్ చేసినప్పుడు చట్నీస్ చేయాలంటే కూడా చాలా విసుగు వస్తుంటుంది. అదే ఒకరోజు చేసి పెట్టుకున్నాం అనుకోండి, తెల్లారి కొంచెం చేంజ్ అవుతుంది అనమాట టేస్ట్. అదే ఈ కారంని, ఈ పల్లీ కారపొడిని తీసి పెట్టుకుంటే ఎంత బాగుంటుందంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు అది జస్ట్ కొన్ని వాటర్ కలుపుకొని అలా మనం తినే టిఫిన్ ఇడ్లీ కానీ దోశ కానీ ఇలా తుంపినట్లు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా. అలా ఉంటుంది అనమాట. ఇది పల్లీ కారం. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇడ్లీ కారపొడి, తెలంగాణ స్టైల్ అనమాట. అది వచ్చేసి ఆంధ్ర స్టైల్, ఇది వచ్చేసి తెలంగాణ స్టైల్ అనమాట.
ఇది కూడా అంతేనండి. కారప్పొడి దీంట్లో కారప్పొడి చేసుకొని ఇది ఇడ్లీ కానీ దోశ కానీ చేసుకున్నప్పుడు మనకు ప్లేట్లో వేసుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని ఆ ఇడ్లీ కానీ దోశ కానీ తుంపి ఆ ముంచుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా. అన్నీ నేను ట్రై చేసే చెప్తుంటానన్నమాట. మనము ఫుడ్లో కూడా ఇది అంటే అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు. అన్నానికి కూడా చాలా బాగుంటుంది. అందుకని నేను రెండిటి కోసం అని చెప్పేసి ఇవి తయారు చేశాను. ఇటు టిఫిన్స్కి కానీ ఇటు మనం రైస్ చేసినప్పుడు అంటే ఏం కూర చేసుకోవాలనిపించినప్పుడు కూడా అంటే ఓపిక లేదు మనకు చేసుకునే ఓపిక లేనప్పుడు ఏం చేయాలంటే ఈ పొడిని అన్నంలో వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినొచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది తెలంగాణ ఇడ్లీ కారపొడి అండ్ లాస్ట్ కారం అనమాట. యాక్చువల్లీ ఈ రోజుకి ఇది లాస్ట్ అనమాట. ఇంకా చాలా పొడులు ఉన్నాయి చేయాలనుకున్నా. ప్రస్తుతానికి ఈ 7 రకాల పొళ్ళను లాంచ్ చేసామన్నమాట. తర్వాత ఫర్దర్గా బిర్యానీ అని వస్తాయి. ఇంకా మిగతా మొత్తం 21 రకాల పొడులు కానీ మసాలా దినుసులు కానీ గరం మసాలా, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, ఫిష్ మసాలా, నెక్స్ట్ మటన్ మసాలా, ప్రాన్స్ మసాలా, ఇవన్నీ కూడా దోశ. ఇంకో ఏంటంటే ఈ కారపొడులు మసాలా ఇవి కాకుండా మేము ప్రీమిక్స్ అంటే ఎప్పుడు అంటే పప్పు నానబెట్టకపోవడం మర్చిపోవడం ఇవన్నీ చేస్తుంటాం కదా. అంటే టిఫిన్స్ చేసుకోవాలన్నప్పుడు తొందరగా కావాలి, ఆఫీస్కి వెళ్ళాలని, జాబ్ చేయాలని ఈ ఉమెన్ అంటే జాబ్ చేస్తుంటారు కదా ఉమెన్స్, వీళ్ళందరికీ ఏంటంటే ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్ అనమాట. అంటే ఇడ్లీ ప్రీమిక్స్ పౌడరు, దోశ ప్రీమిక్స్ పౌడరు, మల్టీగ్రెయిన్ దోశ ప్రీమిక్స్ పౌడరు, వడ ప్రీమిక్స్ పౌడరు, ఈ 4 అండ్ నెక్స్ట్ తర్వాత రాగి ప్రీమిక్స్ పౌడరు, ఇవన్నీ కూడా రాగి రాగి దోశ మిక్స్ ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. ప్రస్తుతానికి మేము లాంచ్ చేసింది అయితే ఈ 7 ప్రొడక్ట్స్ లాంచ్ చేసామన్నమాట. ఈ 7 రకాల పొళ్ళను మేము లాంచ్ చేసామన్నమాట. ఈ 7 రకాల పొళ్ళను మేము లాంచ్ చేసామన్నమాట. ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఇంకా కొన్ని పొళ్ళు కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకొక 2 డేస్లో ఇవి స్టార్ట్ అవుతాయి. అవి కూడా నేను మీకు ఏంటేంటి ఏం చేశానో అవి కూడా నేను మీకు వీడియో తీసి పెడతాను. ఈ 7 రకాల పొళ్ళతోటి ఈరోజు లాంచ్ చేశాము. మా ఈ ప్రాజెక్ట్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరికీ, మై లవ్లీ సబ్స్క్రైబర్స్ వీళ్ళందరికీ కూడా వీటిని ఆదరిస్తారనుకున్నాను. ఫర్దర్ అంటే మళ్ళీ మిగతా వాళ్ళు యాడ్ అయిన సబ్స్క్రైబర్స్ ఎవరికైనా సరే వీటిని కూడా నా ఛానల్ని ఎట్లాగో సపోర్ట్ చేశారో, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారో వీటిని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది మా ప్రయత్నం అన్నమాట. ఇప్పుడు స్టార్ట్ చేశాము. దీన్ని యూట్యూబ్లో కూడా ప్రమోట్ చేస్తున్నాము వీటిని. అందులో మీకు అంటే ఎవరికైనా ఏమైనా కావాలి అన్నప్పుడు మీరు అందులో మాది ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. దానికి కాల్ చేసి కూడా డీటెయిల్స్ అడిగి మీకు తీసుకోవచ్చు, ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ పొళ్ళది ఇదంతా మేము కింద స్క్రోలింగ్లో వస్తున్నది. ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా వాట్సాప్ చేసి కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీరు ఆర్డర్ చేసిన వెంటనే మేము కాంటాక్ట్ అవ్వి మేము డీటెయిల్స్ అదంతా చెప్పి మీ అడ్రస్ అదంతా తీసుకొని మేము మీకు ఆర్డర్ పెడతామని అంటే మీ ఇంటికి డెలివరీ చేస్తామన్నమాట. ఇది మన 2 తెలుగు రాష్ట్రాలకే కాకుండా నేషనల్ ఇంటర్నేషనల్కి కూడా మేము ప్రమోట్ చేయాలి అనుకుంటున్నాము. మీ సపోర్ట్ ఉంటే నేషనల్ ఇంటర్నేషనల్ అన్నిటి చోట్ల మా ప్రోడక్ట్ని మేము ప్రమోట్ చేయగలుగుతామని కోరుకుంటున్నాము.
మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కింద స్క్రోలింగ్లో మా నెంబర్ వస్తుంది. మా నెంబర్కి కాల్ చేయడం కానీ లేదా మెసేజ్ చేయడం కానీ ఇవన్నీ చేసి మాకు అంటే ఏమి కావాలి ఇవన్నీ మీరు డీటెయిల్స్ చేస్తే, మీరు అడ్రస్ ఇస్తే మేము మీ అడ్రస్కి మేము కొరియర్ చేస్తామన్నమాట. వీటిని చాలా చాలా రుచిగా, శుచిగా, పద్ధతిగా చేశామన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి దీన్ని కూడా, మా చిన్న ప్రయత్నాన్ని. అంటే ఇప్పుడు బయట దొరికే రసాయనాల వల్ల మనకే కాదు, మన పిల్లలకు కూడా హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయన్నమాట. అందుకనే మేము ఇలా చేస్తున్నామన్నమాట. మా ప్రయత్నాన్ని గుర్తించి మాకు సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఓకే బాయ్. ఈరోజుకింతే వీడియో. నెక్స్ట్ ప్రీమిక్స్ పౌడర్ మసాలా దినుసులతోటి ఆ వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.